నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. మూసీలో జరిగే దోపిడీకి వ్యతిరేకం, మూసీలో జరిగే లూటీకి వ్యతిరేకం, మూసీలో మూటల వేటకు మేము వ్యతిరేకం తప్ప ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టండి. ముందు 2500 మహిళలకు ఇవ్వండి, 4000 పెన్షన్లు ఇవ్వండి, రైతులకు రైతు భరోసా 15,000 ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, విద్యా భరోసా కార్డులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మూసీ సుందరీకరిస్తారా, లేకపోతే ఇంకే 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నారు మీరు, అవన్నీ ఇవ్వండి ముందు. అవి ఇచ్చిన తర్వాత మీ ప్రాధాన్యాలు ఏంటి? సుందరీకరణనా, లేకపోతే మూసీ సుందరీకరణనా, లేకపోతే ప్రజల జీవితాలు బాగు చేయడమా? అందుకే మొన్న కూడా మేము రాజేంద్ర నగర్లో చెప్పింది కూడా ఒకటే, మీరు పేదల ఇల్లు కూలగొట్టకుండా, పేదల కొంప కొల్లేరు చేయకుండా, మేము నాగోల్లో ఒక 5 కిలోమీటర్లు చేసి చూపెట్టిన విధంగా ఎవరికి ఇబ్బంది కాకుండా సుందరీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. దాంతో పాటు 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. ఈరోజు ఈ రాష్ట్రంలో జీరో వాల్యూ అంటే ఎవరికైనా ఉన్నదా అంటే రేవంత్ రెడ్డి గారి మాటకి. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను రైతు బంద్ వేసినా, రైతు రుణమాఫీ చేసినా అయిందో కాలేదో నాకు తెలియదు. అట్లాగే చెప్తున్నాడు రాత్రి 10 గంటల వరకు, 10 గంటల తర్వాత వ్యాపారాలు చేసుకోకూడదని ఆయనే జీవో ఇచ్చిండు, ఆయనకు తెలియదు. అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది బ్రదర్. డే ఎకానమీ నాశనం చేసిన వాడు నైట్ ఎకానమీ చేస్తాడు. పొద్దున పూట మంచిగా నడిచే రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం పట్టించి మొత్తం దివాలా తీసే విధంగా చేసినోడు నైట్ ఎకానమీ తెస్తా అంటే ఎవరన్నా నమ్ముతారా? అందుకే మేము అనేది, అయ్యా రాహుల్ బంధు పథకం కాదు, రైతు బంధు పథకం అమలు చేయి, ఇచ్చిన మాట నిలబెట్టు. ఢిల్లీకి 1000 కోట్లు పంపడం కాదు, రైతులకు 9,000 కోట్లు ఇయ్యి. ఉన్న ఇల్లు కూలగొట్టినోడివి నువ్వు. హైదరాబాద్ లో ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు 2.5 ఏళ్లలో. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. చూపెట్టమనండి. మేము కట్టిన ఇళ్లకు 3 రంగులు పూస్తే ఇల్లు అయిపోదు కదా. మేము ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుడు, మేము కట్టిన ఇళ్లకు 3 రంగులు పూసుడు, ఇదా నువ్వు చేసే పని? మేము కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుడు, మేము కట్టిన కొత్తవాల్గూడ పార్కుకు పోయి రిబ్బన్ కట్ చేసి నేనే చేసిన డబ్బా కొట్టుకోవడం, ఇదేనా మీరు చేసేది? అందుకే మేము అనేది, నీ మాటకి ఇయ్యాలా ఈ రాష్ట్రంలో విలువ లేదు, నీ పొజిషన్కి విలువ లేదు, నీకు జీరో వాల్యూ ఉంది. ఇది తేలిపోతుంది భవిష్యత్తులో, మీరు చూడండి. థ్యాంక్ యూ. చూద్దాం, వారు ప్రజాస్వామికంగా ఉంటే మేము అంతకంటే ప్రజాస్వామికంగా ప్రజల తరపున ఉంటాం. అందుకే కదా ఇంత డే లాంగ్ సెషన్ పెట్టుకుంది, మేధావులని పెద్దల్ని పిలిచింది, మాట్లాడుకుంది, అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతుంది. అందుకే కదా ప్రజాస్వామికంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నాము, వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఏం చేయాలో పెద్దలు కేసీఆర్ గారితో కూర్చుని నిర్ణయం తీసుకుంటాం. పార్టీ అన్నాక మా నిర్ణయాలు మాకుంటాయి బ్రదర్, మా ఆలోచనలు మాకుంటాయి, తప్పకుండా మా వ్యూహాలు మాకుంటాయి. అందులో భాగంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంది, దానికి అనుగుణంగా. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.